విశాఖ దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో 10 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలం ఆక్రమణపై 33వ వార్డు అధ్యక్షులు ముత్తబత్తుల రమేష్ పోరాటం. విశాఖ దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో సుమారు 10 కోట్ల రూపాయలు విలువ గల 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి ఆ ప్రదేశంలో జిమ్ నిర్మించి వ్యక్తిగత అవసరాలకు నేరుగా వినియోగిస్తున్నాడు మాజీ కార్పొరేటర్ వసంత లక్ష్మి భర్త జీకే గోపికృష్ణ. ప్రభుత్వ స్థలాన్ని ఈ విధంగా ఆక్రమించి వ్యక్తిగత పనులకు వాడుకోవడం పూర్తిగా తప్పు మరియు చట్ట విరుద్ధమని 33వ వార్డు ప్రెసిడెంట్ ముత్తాబత్తుల రమేష్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరియు జోనల్ కమిషనర్కు అధికారికంగా ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. సుమారు 10 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలం వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం ప్రజా సంపదకు నష్టం కలిగించే చర్య అని ఆయన పేర్కొంటూ సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి ఆక్రమణను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి వినియోగించాలని డిమాండ్ చేశారు. సార్ చెప్పండి, మీ వార్డులో సుమారు 500 గజాల ప్లేస్ని ఒక జనసేన సంబంధించిన కార్పొరేటర్ భర్త కబ్జా చేశారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఆల్రెడీ మీరు కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు, జోనల్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు? మా 33వ వార్డులో సుమారు 10 కోట్లు స్థలం కబ్జా చేశారు. మాజీ కార్పొరేటర్ వసంత లక్ష్మి భర్త జీకే గోపాలకృష్ణ కబ్జా చేశారు. దాని మీద కలెక్టర్కి కంప్లైంట్ చేశాను, జీవీఎంస్ కమిషనర్ కంప్లైంట్ చేశాను. ఎక్కడ ఏ విధమైన రెస్పాన్స్ లేదు, వచ్చి కనీసం అది వెరిఫికేషన్ కూడా లేదు. అలాంటప్పుడు ఈ కబ్జాలకి పేద ప్రజలు స్థలాలు ఎక్కడుంటే అక్కడ కబ్జా చేసుకోమని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడా, లేక పవన్ కళ్యాణ్ పెంచి పోషిస్తున్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నారు? లోకేష్ కబ్జా చేయమని చెప్తున్నాడా? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడా? ఈ కూటమి నాయకులు సపోర్ట్ చేస్తున్నారా జీకేకి? ఎలా కబ్జా చేస్తున్నాడు పేద ప్రజలది? దానికి ఆల్రెడీ ప్రభుత్వ గ్రాంటెడ్ 36 లక్షలు శాంక్షన్ అయింది. 36 లక్షలు శాంక్షన్ అయింది. నేనే 20 లక్షలు పెట్టి జిమ్కి కావాల్సిన మెటీరియల్ నేనే పెట్టాను అని ప్రజలకి, వార్డులో ప్రజలకి, అలాగే జిమ్ చేస్తున్న కుర్రోళ్ళకి చెప్తున్నాడు. ఆ కుర్రోళ్ళు ఇది నిజమే అనుకుని నమ్ముతున్నారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి, జిమ్ దగ్గరికి వెళ్ళి, ఒక శిలాఫలకం ఉంది, ఆ శిలాఫలకం చూస్తే మీకే అర్థమవుతుంది. సార్ ఆల్రెడీ మీరు కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ కూడా చేశారని చెప్పారు కదా, సో అటువైపు నుంచి మీకు ఏమైనా రిప్లై వచ్చిందా? జోనల్ ఆఫీస్లో కూడా మీరు కంప్లైంట్ చేశామని చెప్పారు కదా, అటువైపు నుంచి అయినా మీకు ఏమైనా రిప్లై వచ్చిందా? ఏమీ రిప్లై రాలేదు. నేను కంప్లైంట్ చేస్తాను, ఎవరో రెస్పాండ్ అవ్వలేదు, ఏమీ రిప్లై రాలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళకి అమ్ముడైపోయారో ఏంటో మరి తెలీదు. ఎక్కడ రెస్పాన్స్ కానీ ఏమీ కానీ రాలేదు. నేను అయినా సరే వదిలే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజల భూమి అది, పేద ప్రజలకే దక్కాలి. ఎట్టి పరిస్థితుల్లో వదలను, వదిలే ప్రసక్తి లేదు. నేను పోరాడుతూనే ఉంటాను. అది హ్యాండ్ ఓవర్ చేసే వరకు నేను పోరాడుతాను. జీవీఎంసీకి ఆ జిమ్ జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయాలి.